సో ఈ మధ్యన దాసరి రాము చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? రెడ్లకి కాపులకి వాస్తవానికి ఎలాంటి గొడవలు లేవు, ఈయన వచ్చిన తర్వాతే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. దాసరాము గారిది మొత్తం చూశానండి. ఆయన మాట్లాడిన దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏరి దాటాక తెప్పతగలేస్తున్నాడు, కులాన్నంతా ఈ రకంగా ముందు వాడుకుని ఇప్పుడు ఏమీ చేయకపోగా ఇప్పుడు అడుగుతూ ఉంటే స్పందించట్లేదు, హత్యలు జరుగుతున్నాయి వాటికి కేసు కట్టే విధానంలో స్పందించట్లేదు, పార్టీ వాళ్ళు చచ్చిపోతే రిమైనింగ్ అదే పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళని సస్పెండ్ లెటర్లు రిలీజ్ చేశారు. ఇలాంటి మనస్తత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పి అతను ఎక్స్ప్రెస్ చేశాడు. తర్వాత అతన్నే తప్పు పడతారు, నువ్వే సీఎం అవ్వు, నువ్వే అవ్వు అంటే అతనికి కలిబర్ ఉంటే అతనే పార్టీ పెట్టుకుని వచ్చేవాడు కదా. నువ్వు 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 అవుతాననే కదా వచ్చింది, సపోర్ట్ చేశారు కదా. అలా అలా జరిగింది. తర్వాత రెడ్లకి కాపులకి గొడవలు లేవని అన్నారు కదా. నేను కూడా కొంత ఇది తెలుసుకునే ప్రయత్నం చేశాను యాక్చువల్ ముందే. ఎందుకనంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్న కాపులు ఉంటారు కదా, వీళ్ళు టీడీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని అడుగుతుంటారు, లేదా జనసేన వాళ్ళని. కానీ మీరు టీడీపీ రంగా గారిని చంపింది, సో అలాంటి పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారని అడుగుతుంటారు. సో వీళ్ళకి రిప్లై ఎలాగిస్తారంటే వైసీపీ వాళ్ళకి ఆ మర్డర్ చేయడానికి కూడా కడప నుంచే వచ్చాయి బాంబులు గొడ్డలు ఇవన్నీ, రాజశేఖర రెడ్డి గారే అక్కడి నుంచి సపోర్ట్ చేశారనే ఉద్దేశంలో వీళ్ళు చేస్తుంటారు. అయితే వంగవీటి మోహన్ రంగా గారితో ట్రావెల్ చేసిన కొంతమందిని నేను కలిశాను. కొంతమందిని ఎక్కువేం కాదు, ఒక ఇద్దరు ముగ్గురిని కలిశాను. వాళ్ళతో కొంచెం చిట్ చాట్ వచ్చినప్పుడు కొంచెం ఈ విషయాలు అడిగేవాడిని, సార్ ఏంటి ఆయన పాత్ర ఏమన్నా ఉందా అని. ఆయన ఏం చెప్పేవారు, వంగవీటి మోహన్ రంగా గారు ఎమ్మెల్యే అవ్వకముందే అప్పటికే 2 టర్మ్స్ ఏమో ఈయన ఎమ్మెల్యే గెలిచారు రాజశేఖర రెడ్డి గారు. ఆ టైంకే ఈయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. రంగా గారికి సీట్ ఇవ్వాల్సింది కూడా పిసిసి ప్రెసిడెంటే కదా. ఈయనకి సీట్ రావడంలో కూడా ఆయనకి సపోర్ట్ ఉంది. రంగా గారు ఏ ఉద్యమం చేసినా సరే రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళేవారు, ఫోటోలు కూడా మనం చూడొచ్చు. అలాగే అక్కడున్న ఎంతోమంది చెప్పారు ఇది హత్య అంతా అప్పటి ప్రభుత్వ హత్య అని. రంగా గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన సన్నిహితులు కలవడానికి వెళ్తే ఈయన దేవినేని నెహ్రూ గారు మీ మీద ప్లాన్ చేస్తున్నారు, ఆయన వల్ల థ్రెట్ అంటే రంగా గారు స్వయంగా చెప్పేవారు అంటే ఇలా కలిసిన వాళ్ళకి, నా హత్య ఇక్కడ ఈ లోకల్ గీడి వల్ల కాదు, గవర్నమెంటే ప్లాన్ చేస్తుంది, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, మన చేతిలో ఏమున్నదో వాళ్ళు చేయాలంటూ వాళ్ళ నుంచే మనం కాపాడుకోవాలని నవ్వుతుండేవారంట. ఆయన ఎప్పుడు నిరుత్సాహంగా అలా చెప్పేవారు కాదండి, చెప్తూనే నవ్వుతుండేవారంట. మన టార్గెట్ ఇతను కాదు వాళ్ళని. సో అతను ధైర్యంగా చేశారు. ఎంతోమంది కాపులు ఆయన్ని కాపాడుకున్నారు, వాళ్ళని కాపాడుకోలేదంటాడు ఈయన. ఎంతోమంది ఇళ్లల్లో పెట్టుకుని కేసులు అవుతున్నప్పుడు ఏదన్నా సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకుని కాపాడుకునే వాళ్ళనే. ఆయన ఇంట్లో కూడా ఒక ఆయన రమేష్ అని అవనగడ్డ ఒక ఆయన, వాళ్ళ ఇళ్లలో కూడా ఆయన దాచుకున్నారు. ఆయన కూడా నేను కలిసి మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ విధంగా వీళ్ళ చంపేసి ఈ కాపు వర్గం అంతా ఈ కమ్మ వర్గానికి ఎగెనిస్ట్గా తయారైపోయింది. కాబట్టి దీన్ని కొంచెం మార్చుకోవడానికి వీళ్ళ ఫేవర్గా చేసుకోవడానికి వీళ్ళకున్న మీడియా ఛానల్ సోర్సెస్ పెట్టుకుని ఆ రకంగా చెప్పించేవారు కొంతమంది వాళ్ళకి ఆ పార్టీకి ఫేవర్గా ఉండే కాపులతో. ఈ హత్య మేము ఒక్కళ్ళే చేయలేదు, మాకు వాళ్ళు సహకరించారు, అక్కడి నుంచి బాంబులు వచ్చినాయి గొడ్డలు వచ్చినాయని ఈ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు కూడా జనసేనలో ఉండే కొంచెం కాపు వర్గం కూడా ఈ జనరేషన్ కూడా దాన్ని నమ్మి ఏదన్నా చర్చకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో అదే కామెంట్లు చేస్తున్నారు. అసలు వాస్తవానికి నోవేర్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్తారు కొంత రంగా గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారితో. అలాగా వాస్తవానికి వీళ్ళకి రైవరీ లేదు. ఈ టీడీపీ మీడియా వాళ్ళ సహాయంతోనే దాన్ని కొంచెం చేశారు. కళ్యాణ్ గారు కూడా దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేశారు తప్పితే వేరే రకంగా ఏం చేయలేదు. అలాగే కొంతమంది నమ్మడం జరిగింది. వాస్తవానికి రైవలరీ అనేది రెడ్డి కాపు కంటే కాపు కమ్మ మధ్యనే ఉండేది. ఆయన రంగా గారి హత్య తర్వాతనే అది కొంచెం తారస్థాయికి పోయి వెళ్ళింది. తర్వాత వాళ్ళ కాలేజీలు స్థాపించుకోవడం, ఈ నందమూరి మెగా ఈ సినిమాల కాంపిటీషను,
ఈ కాలేజీల్లో కాస్త పొలిటికల్ కాంపిటీషన్, టీడీపీ కాంగ్రెస్ ఫ్యామిలీలు అటు ఇటు ఉన్న కాపు కమ్మ ఈ రకంగా కాస్త గొడవలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యన. కానీ నోవేర్ ఇన్వాల్వ్మెంట్ కాపు రెడ్డి గొడవలు అనేవి. సరే, ఈ జనసేన పార్టీలో వాస్తవానికి అనేది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాను అది ఇది అని చెప్తా ఉంటారు. నిన్న కూడా ఏదో మాటలు మాట్లాడారు. ఎవరో ముస్లిం మహిళలను చూపించి మీకు ప్రాధాన్యత లేదా, ఇక్కడ మీది కాపు కాదు కదా అన్నారు. వాస్తవానికి జనసేనలో అసలు మహిళలకు ప్రాధాన్యత ఉందా లేదా? వేరే మహిళలను పెట్టారు. డైరెక్ట్ మాట్లాడుకుందా ఇక ప్రాధాన్యం మిగిలిన వదిలేండి. పార్టీలో అసలు వేరే మహిళ అని పెట్టాడు. ఆ మహిళా విభాగానికి పార్టీ తరపు నుంచి ఏమన్నా కమిటీ ఉందా, ఉంటే దాని ప్రెసిడెంట్ ఎవరో, జనరల్ సెక్రటరీ ఎవరో చూపించమండి. ప్రతి పార్టీకి మహిళా వింగ్లు ఉన్నాయి కదా. వేరే మహిళ అని పెట్టాడు అంతే. కార్యకర్తలకి వాళ్ళకు పాజిటివ్ లేదు పాడు లేదు. తీసుకున్న 21 సీట్లలో ఎన్ని ఇచ్చారు మహిళలకి? 1 సీట్ ఇచ్చారు. ఎమ్మెల్సీలు ఎన్ని ఇచ్చారు? కాపు కార్పొరేషన్ చైర్మన్లు ఎన్ని ఇచ్చారు? మహిళలకు ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారు ఈ పార్టీలో? పేరుకే పెట్టారు వేరే మహిళ అని. అసలు మా వేరే మహిళల కోసం నేను పార్టీ పెట్టా. ఎవరో ఒక అరబ్ కంట్రీస్లో ఒక ఆవిడ వీడియో పెడితే నేను ఇక్కడ అదే వినూత కోటకి లోకల్గా ఉన్న వినూత కోటకి న్యాయం చేయని వ్యక్తి ఉమన్ నుంచి ఒక బాధిత మహిళ వీడియో పెడితే తనకి న్యాయం చేసినట్టు చెప్పుకుంటున్నారు అనేది ఒక వాదన తీసుకొచ్చారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసమే నేను పార్టీ పెట్టాను అంటాడు. అలాంటి వాళ్ళ కోసమే నేను పార్టీ పెట్టాను, మీ అందరి కోసం కాదు, కులం కోసం కాదు అంటారు. అసలు ఉన్న వేరే మహిళలకి ఎక్కడ ఏం చేసావు? నీకు వినూత కోట పాపం ఆవిడ సీట్ ఎక్స్పెక్ట్ చేసింది, పని చేసింది, ఆవిడకి సీట్ ఇవ్వాలని చెప్పి ఆ లోకల్ వాళ్ళు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే, క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తుంటే, బెడ్రూమ్లో కెమెరాలు పెడుతుంటే, వీళ్ళ దగ్గరికి చెప్పుకోవడానికి వస్తుంటే అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని సస్పెండ్ చేసి అసలు వాళ్ళ వాయిస్ వినకుండా ఇక్కడున్న పార్టీలో మహిళలు ఎంత ఇబ్బంది పడిపోతే ఎక్కడో ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ కోసమే నేను పార్టీ పెట్టాను అంటే అంతవరకు కరెక్ట్ అది? వాస్తవానికి అసలు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కాపులు వాస్తవంగా ఏమనుకుంటున్నారు? వాళ్ళ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనుకుంటున్నారు? కాపులు అండి యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే రాజ్యాధికారం కోరుకుంటున్నారు ఒక లేరు. మేము ముందున్నాం, ఇతని వల్ల కాదని వదిలిపెట్టి మేము మాకు అనుకూలంగా ఉండే పార్టీలోకి మేము పోయాము. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఈయన ప్రణాళికలు కానీ, వే ఆఫ్ వర్క్ కానీ, పార్టీని బిల్డ్ చేసే స్ట్రక్చర్ కానీ అలాంటివి లేవు. టీడీపీకి ఫేవర్గా వెళ్తున్నారు. ఆ టీడీపీతో వెళ్ళడానికి అసలు మోర్ దాన్ 55% కాపులకి అసలు ఇష్టం ఉండదు. తప్పగా ఏదో ఇతను ఏదన్నా కూటమిలో ఏమన్నా అవుతాడేమో, సీఎం తీసుకుంటాడేమో అని ఓట్లేశారు. అవన్నీ నచ్చని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇతను పార్టీలో చేరిన వాళ్ళు కూడా నిన్న కూడా కొంతమంది పేర్లు చెప్పారు. జేడి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ, తోటచంద్ర వీళ్ళు ఉంటే రాజ్యసభ, విజయబాబు గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, ఇంకొక ఆయన రామ్మోహన్ రావు గారు, ఇలాగ ఎంతో మంది కాపులు వీళ్ళు ఉంటే రాజ్యసభ సభ్యులు కూడా అయి ఉండేవారు. ఏదో అయిపోయింది అన్నాడు. ఏదో స్టేజ్ ముందు చెప్పే సొల్లే ఇదంతా. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏంటి, ఇతని కోసం పనిచేయడానికి వాళ్ళు గ్రో అవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇతని ట్రావెల్ అంతా టీడీపీతో ఉంది. ఆ టీడీపీతో పనిచేయడం వీళ్ళకి ఇష్టం లేదు, బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఏదైతే అది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారో, అతని ద్వారా బెనిఫిట్ పొందాలని ఉన్నారు ఈ కూటమిలో వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు టీడీపీతో పనిచేయడం, ఇతనితో ట్రావెల్ చేయడం, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు ఏమన్నా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టారా ఆయన్ని? ఎవరన్నా పాయింట్అవుట్ చేశారా? జేడీ గారు ఆయన్ని కొంతమంది రిపోర్టర్లు అత్మని ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజల్లో తిరిగాడు కాబట్టి, ఓ పార్టీ పెట్టుకున్నారు కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు కాబట్టి ఏదో ఒక రీజన్ అంటూ ఉండాలి కాబట్టి వెళ్ళిపోవడానికి కనీసం అదే ఈ సినిమా చేసుకుంటున్నాడు, నాకు నచ్చలేదు వెళ్ళిపోయాను అన్నాడు. అదొక విమర్శ చెప్పండి. అది ఆయన అంత కూల్గా వాళ్ళు వెళ్ళిపోతే ఈయనతో కలిసి పనిచేయడం ఇష్టంలాగా వెళ్ళిపోయిన వాళ్ళని సమయం సందర్భం లేకుండా ఏదో ఒక మీటింగ్లో తీసుకొచ్చి వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా ఉంటే అదే అయిపోదురు ఇదే అయిపోదురు ఇవన్నీ ఎందుకు? వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి నీకు ఎందుకు? పోనీ వాళ్ళు ఏమన్నా మాలాగా పోనీ విమర్శించారు అక్కడ ఉన్న తప్పుల్ని, కామ్గా వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు ఎక్కడ కలిసినా కనబడే మాట్లాడే విధంగానే వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు పోగొట్టుకోలేదు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళని నువ్వెందుకు వాళ్ళని ప్రతి మీటింగ్లో సందర్భం లేకుండా వాళ్ళ పేర్లు ఉచ్చరించి ఏదో ఒకటి క్రిటిసైజ్ పేరు కూడా కదా, ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకునే అంశాన్ని కూడా ఆయన కాస్త వ్యంగ్యంగానే ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముద్రగడ్డ గారిని కూడా ఇప్పుడు వాళ్ళ కూతురు జాయిన్ అయిందండి.
ఈ పార్టీలో. అప్పుడు కూడా అది బేస్ చేసుకుని ఆయన విమర్శన చేయి, నీ కూతురే వచ్చేసిందని, పేరు మార్చుకున్నారని. ఆయన కాస్త పౌరుషం ఉన్న వ్యక్తి. అక్కడ ఖచ్చితంగా ఆయన ఈయన ఓడిపోతాడు, వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఒక ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకుని ఛాలెంజ్ చేశారు. కొంతమంది నిలబెట్టుకుంటారు, కొంతమంది దాన్ని పట్టించుకోరు. ఆయన మాట మీద ఉండే నిలబడే వ్యక్తి కాబట్టి, పౌరుషం ఉన్నవాడు కాబట్టి ఆయన పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు అదే ఛాలెంజ్ ముద్రగడ్డ గారిని నేను ఈ మీడియా ద్వారా అడుగుతున్నా, సార్ మీరు అదే ఛాలెంజ్ మళ్ళీ చేయండి, ఇతను నోడిచ్చి నేను మళ్ళీ నా పేరు నేను ఒరిజినల్ పేరు తెచ్చుకుంటానే, మీ ఒరిజినల్ పేరు మీకు వస్తుంది మళ్ళీ ఈసారి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇదే ఛాలెంజ్ నేను మళ్ళీ ముద్రగడ్డ గారు చేయాలని కోరుకుంటున్నా, పేరు మార్చుకుంటాను. 100% ఆయన పేరు ఆయనకి రిటర్న్ వస్తుంది ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే. ఓవరాల్గా అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని కానీ కాపు సామాజిక వర్గ నేతల్ని కానీ తరచూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే పరిస్థితి కనిపిస్తుండడంతో అది ఆ వర్గంలో ఒక ఆగ్రహంకి వ్యతిరేకతకి పెరగడానికి కారణమవుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆగ్రహం ఇంకా తక్కువ స్థాయిలో ఉంది ఆయనకి. ఆయన అనుకుంటున్నాడు ఇంకెక్కువ స్థాయిలో చూపిస్తారు. ఇప్పుడు ఇంకా అధికారంలో ఉన్నది కాబట్టి భాగస్వామిగా ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు స్పందించట్లేదు. స్థానిక సంస్థలు ఇప్పుడు చంద్రబాబు గారు కానీ ఈయన కానీ చేసే లాజిక్లు జిమ్మిక్లు అన్నీ కూడా స్థానిక సంస్థల్లో ఏమన్నా ఓడిపోతామో వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేది ఉంటుంది. అంతకుముందు ఉండే పోతే పోండి ధోరణి ఉండేది. ఇప్పుడు అందరినీ వేసి కమిటీలు వేస్తాను, మీరు అనుకున్న విధంగా పార్టీ నడుపుతాను, అందరికీ ప్రయారిటీ ఇస్తాను, ఈ టైప్ ఇవన్నీ ప్రజెంట్ జరుగుతున్నాయి. అంటే దాని ఉద్దేశం స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా, ఓడిపోకుండా, అభ్యర్థులు దొరకడం కోసం, వీళ్ళు ఫైటింగ్ ఇవ్వడం కోసం ఇన్ని కారణాల గురించి ఇవన్నీ చేస్తున్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్కి పరిస్థితి అంటే ఈ పరిణామాలు కానీ కాపుల్లో ఉన్నటువంటి అంతర్మదనం కానీ కాపుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే కనిపిస్తుందో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దాంతో లోకల్ బాడీ ఎలక్షన్స్పై దాని ప్రభావం పడి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడానికి విజయానికి అవకాశంగా మారే అవకాశాలు ఉన్నాయా? 2019 ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సీట్లు ఎలాగైనా గెలుచుకోవాలని జనసేన పార్టీ వాళ్ళు అప్పుడు టీడీపీ పార్టీతో కుమ్మక్కయ్యారు లోకల్గా. అప్పటికి ఇంకా పొత్తులు ఇవన్నీ కింద క్యాడర్కి వెళ్ళలేదు. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళ కూర్చుని ఊర్లో పెద్ద మనుషుల దగ్గర కూర్చుని, సో ఈ వార్డు మెంబర్లు మీరు పోటీ చేయండి, మేము పోటీ చేస్తాము, ఇద్దరం కలిసి గెలుద్దాం, లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని మనం తట్టుకోలేమనే పరిస్థితుల్లో ఎలక్షన్ చేసుకున్నారు. ఆ టైంలో జరిగింది కింద స్థాయిలో. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు కూడా అది అనౌన్స్ చేశారు, నేను పొత్తు పెట్టుకోవడానికి ఇదొక కారణం, లోకల్ బాడీలో మన వాళ్ళతో కలిసి కొన్ని చేసుకోవడం వల్ల కొన్ని విజయాలు వచ్చినాయి మనకి, సో అలాగే విజయాలు వచ్చినాయంటే అఫీషియల్గా పెట్టుకుంటే ఎన్ని విజయాలు వస్తాయి, ఈ టైప్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అదే చర్చ జరుగుతుంది. మనల్ని కూటమిలో తొక్కేశారు, గొడవలు పెడుతున్నారు, ప్రయారిటీ ఇవ్వట్లేదు, వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. వైసీపీ వాళ్ళతో ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుంటున్నారు జనసేన వాళ్ళు లోకల్గా, మాకు ఇది ఇవ్వండి, మీకు మేము ఇలా చేస్తాము, కొన్ని సీట్లు గెలుచుకుందాం, మేము టీడీపీతో పని చేయమని చెప్పి మెజారిటీ ప్రజల్లో విలేజెస్లో మ్యాక్సిమం అన్ని విలేజెస్లో ఇదే చర్చలో ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఇదే జరగబోతుంది. కలిసి పని చేసుకుంటారు వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు. కింద కేడరు పార్టీ గుర్తుండదు లోకల్ ఎలక్షన్కి, సో చేసుకుంటారు. సో ఆల్రెడీ అప్పుడు మింగిల్ అవుతారు కాబట్టి కొన్ని విజయాలు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ అఫీషియల్ వైసీపీకే అందరూ జాయిన్ అయిపోయి పని చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఓవరాల్గా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే జనసేనకి దెబ్బ పడుద్ది, వైసీపీకి 100% ప్లస్ అవుతుంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశాలు అయితే ఉన్నాయి. 100% ఉన్నాయండి, 100%. మీరు చూసుకోండి, గతంలో ఉన్నంత అగ్రెసివ్గా కాపు కమ్యూనిటీ ఇప్పుడు లేదు. వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. కాపు కమ్యూనిటీలో అందరూ విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు కొంచెం అనాలిసిస్ చేసుకోగలరు, చేసుకుని ఇప్పుడున్న పరిస్థితులన్నీ చూస్తున్నారు. ఎక్కడ మనకే రెస్పెక్ట్ దొరికింది, ఎక్కడ మనం అభిమానంగా ఉన్నాం, ఎక్కడ మనకు బెనిఫిట్స్ వచ్చాయి అన్నీ చూసుకుంటున్నారు. చూసుకునే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు కమింగ్ ఎలక్షన్.